నమో వెంకటేశాయ. నష్టభిన్న దృష్టి రూప దష్టభిన్న సౌఖ్య రూప గోవింద గోవింద. నిద్రారహిత చేతన విద్రావితారి చేతన గోవింద గోవింద. దష్టో దేహేంద్రియాద్యై స విషయగణై ప్రత్యగాత్మా జడాత్మా ద్రష్టా శ్రోతా చ మంతా భవసి గుణకృతా సంగదోషేణ భోక్తా నష్టేస్మిన్ నిద్రయా స్వాం ప్రకృతిముపగతే సౌఖ్యరూపశ్చిదాత్మా ద్రష్టా దృష్టో హ్యనష్టః ప్రకృతిజనితకష్టస్య హర్తా విభాసి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మను కీర్తించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముకోదసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్త శుద్ధం జలాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపాన్ని పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి కొన్ని గుర్తులను చెప్పాడు. ఆ గుర్తుల ద్వారా పరమాత్మతత్వాన్ని లేదా ఆత్మతత్వాన్ని అయినా సరే అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు. ముందు అహంకారం యొక్క ప్రతిబింబం, నేను అనే భావం యొక్క ప్రతిబింబం చూసే ప్రతి వస్తువు మీద కలుగుతోంది అని కనిపెట్టి ఆ ప్రతిబింబాన్ని బట్టి అహంకారాన్ని కనిపెట్టడం, ఆ అహంకారం ద్వారా ఆత్మతత్వాన్ని కనిపెట్టడం అని ఒక దారి చెప్పాడు. అలాగే మెలకువగా ఉన్నప్పుడు, కలలు కంటున్నప్పుడు కాకుండా దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు, లేకపోతే సుషుప్తి అనే దశలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఏ స్వరూపం పనిచేస్తోంది, ఏ స్వరూపం తెలుస్తోంది, ఏ రూపాలు తెలియకుండా ఉన్నాయి అనేటువంటి తేడా చూసుకున్నా కూడా ఆత్మతత్వం పరిచితం అయిపోతుంది.
అని చెప్పాడు. అందులో అసలు సామాన్య జనం ఏమనుకుంటూ ఉంటారు, వాస్తవ స్థితి ఎలా ఉంది, వాస్తవ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి, సామాన్య జనులు అనుకునేటువంటిది భ్రమగా ఎలా మారుతుంది అనే విషయాల మీద కూడా అవగాహన కల్పించాడు. కల్పించి ఏవం ప్రత్యవమృష్యాసౌ ఆత్మానం ప్రతిపద్యతే సాహంకారస్య ద్రవ్యస్య యోవస్థానం అనుగ్రహ అనేటువంటి శ్లోకంలో ఇప్పుడు చెప్పినటువంటి గుర్తులన్నిటినీ క్రమంగా పట్టుకుంటూ వస్తే ఏవం ప్రత్యవమృష్య ఇలా విచారణ చేసుకుంటూ పోతే ఆత్మస్వరూపం అనేది దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఏవం ప్రత్యవమృష్య అసౌ ఆత్మానం ప్రతిపద్యతే. ఏ సాధకుడైనా సరే ఆత్మతత్వాన్ని మొదలు తెలుసుకోగలుగుతాడు, క్రమక్రమంగా దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి ఇంతవరకు చెప్పినటువంటి గుర్తుల సమాహారం ఏమిటి అంటే సాహంకారస్య ద్రవ్యస్య యోవస్థానం అనుగ్రహ అనేది గుర్తు. సాహంకారస్య ద్రవ్యస్య అహంకారంతో కలిసినటువంటి ద్రవ్యస్య ఈ శరీరానికి యహ అవస్థానం, ఆ ఆత్మస్వరూపం అనేది ఆశ్రయం. అలాగే అనుగ్రహ, ఈ శరీరము ఈ అహంకారము రెండు తెలుస్తున్నాయి అంటే ఆ తెలియటానికి కారణమైనటువంటి చైతన్యం కూడా ఆత్మస్వరూపందే అనేది గుర్తు. అందరికీ శరీరం తప్పనిసరిగా ఉంది. ఆ శరీరం మాత్రమే ఉంటే సరిపోదు, అందులో నేను అనేటువంటి భావన ఉండాలి. ఆ నేను అనే భావన ప్రారంభమైతేనే శరీరం పనిచేస్తుంది. ఈ నేను అనే భావనతో కూడినటువంటి శరీరం ఎక్కడ ఉంది అనేటువంటిది ఒక ప్రశ్న. ఎవరి ద్వారా తెలుస్తోంది అనేది ఇంకో ప్రశ్న. ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు, ఎవరి ద్వారా తెలుస్తోంది అనే ప్రశ్నకు ఒకే సమాధానం, అది ఆత్మస్వరూపం ద్వారా తెలుస్తోంది, ఆత్మస్వరూపంలో ఉంది. ఆత్మస్వరూపమే లేకపోయినట్లయితే దాని ద్వారా ప్రకృతి భూత భౌతికాలను సృష్టి చేస్తూ ఈ శరీరాన్ని కలిగించకపోతే ఈ శరీరం యొక్క ఉనికి అనేది రానేరాదు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు మొత్తం శరీరానికి ఆశ్రయం ఆత్మస్వరూపమే అవ్వాలి. అలాగే ఈ శరీరము, ఈ శరీరం లోపల ఉండేటువంటి అంతఃకరణము ఇవన్నీ జడాలు కాబట్టి తమంతట తాము వెలగలేవు. కాబట్టి వీటన్నిటినీ వెలిగేటట్లు చేయగలిగినటువంటి శక్తి ఆత్మస్వరూపానికే ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపమే అనుగ్రహ, అవస్థానం అనుగ్రహ, ఈ రెండు ఆత్మస్వరూపమే అవుతాయి అనేది ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుర్తు అని పరమాత్మే ఏవం ప్రత్యవమృష్యాసౌ ఆత్మానం ప్రతిపద్యతే సాహంకారస్య ద్రవ్యస్య యోవస్థానం అనుగ్రహ అని చెప్పాడు. సింపుల్గా చెప్పింది, ఈ శరీరం కావచ్చు, శరీరం లోపల ఉండేటువంటి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా భూత భౌతిక పదార్థాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతికి సంబంధించినవైతే అవి స్వతంత్రంగా పనిచేయలేవు, వాటికి స్వతంత్రంగా పనిచేసే లక్షణం లేదు. వీటన్నిటినీ పని చేయించేది లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం ఈ ప్రకృతి కంటే విభిన్నంగా ప్రవర్తిస్తూ విలక్షణంగా ఉంటూ ఈ ప్రకృతి తాలూకు వ్యవహారాలన్నిటినీ చేయిస్తూ ఉంటుంది. దాన్ని కనిపెట్టడం, దాని యొక్క స్వరూపాన్ని కనిపెట్టడం అనేది పనిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే గనక ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నీ పోతాయి అని చెప్పదలిచాడు. ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మొత్తం ఉపదేశానికి సారాంశం ఇది అని అనుకోవచ్చు. అయితే వెనకటికి ఓ పల్లెటూరులో ఓ చిన్న సంఘటన జరిగింది. కామమ్మ గారు అని ఒక అమ్మాయి ఉంది. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పక్క ఊరి నుంచి ఎవరో ఈ కామమ్మ గారిని చూడటానికి, పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు అని ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు, మొత్తం అందరం ఊరి వారందరము సమష్టిగా ఉంటాము, స్నేహంగా ఉంటాం కదా, మనం అందరము ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళి మన కామమ్మ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళని మనం స్వాగతిద్దాము అనుకున్నారు. అనుకున్న వాళ్ళు అందరూ ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళారు. వెళితే వీళ్ళు వెళ్ళే సమయానికి వీళ్ళు దండ, బాజా, భజంత్రీలు ఇవన్నీ తీసుకెళ్ళారు. వెళ్ళే సమయానికి ఓ మనిషి ఓ తట్టా కర్ర పట్టుకుని వస్తున్నాడు.
వస్తున్న వాడిని చూసి ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఉత్సాహపడిపోయారు. ఉత్సాహపడిపోయి పల్లెటూరి భాష ప్రకారం కామమ్మ మొగుడు వచ్చాడు, కామమ్మ మొగుడు వచ్చాడు అని అరిచారు. అరిచిన వాళ్ళు అరిచినట్లుగానే నీకు స్వాగతం అని చెప్పి ఈ దండ కాస్త ఆ వ్యక్తి మెళ్ళలో వేసేశారు. వేసేసరికి అతనేదో చెప్పబోయాడు. చెప్పబోతే నువ్వేం మాట్లాడొద్దు, మా ఊరి మర్యాదలంటే ఇలాగే ఉంటాయి అని అతన్ని బెదిరించారు. బెదిరించి అతని చేతిలో తట్టా కర్ర 2 లాక్కున్నారు. లాక్కుని బలవంతాన ఈ కామమ్మ గారింటికి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చేసరికి కామమ్మ గారు పెళ్లి కొడుకుని, సోకాల్డ్ పెళ్లి కొడుకుని చూసేసింది. చూసి నాకు నచ్చాడు అని చెప్పి, ఈ లోపల పంతులు గారు వచ్చేశారు. వచ్చేసి రాత్రికి రాత్రి బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, మీరు పెళ్లి చేయదలుచుకుంటే చేసేయచ్చు అన్నాడు. ఈ కామమ్మ గారి మొగుడితో సంబంధం లేకుండా, ఆయన అనుమతిని ఎవరు కోరకుండానే రాత్రికి రాత్రి బలవంతాన పెళ్లి కూడా జరిపించేశారు. ఈ గ్రామస్తులందరూ చేరి సుమారుగా 16 రోజులు గడిచినాయి. 16 రోజులు గడిచిన తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంకో వ్యక్తి వచ్చాడు, ఇంకో మగపిల్లవాడు వచ్చాడు. ఎందుకు వచ్చావు అని అడిగితే, ఊళ్ళో కామమ్మ గారని ఊళ్ళో ఒక ఆవిడ ఉందిట, ఆ అమ్మాయిని చూడ్డానికని వచ్చాను. 16 రోజుల క్రితం రావాల్సింది, నాకేదో కుదరలేదు లేదా ఏదో ఆలస్యమైంది, అందుకని రాలేకపోయాను, ఈరోజు చూద్దామని వచ్చాను అన్నాడు. అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పారు, కామమ్మ గారికి పెళ్ళి అయిపోయింది, అది కూడా నీతోనే అయిపోయింది, నువ్వే వచ్చావు ఆ రోజు, నీతోనే పెళ్ళి అయిపోయింది, ఇంక నువ్వు బయలుదేరు అని అన్నారు. అతను అదెట్లా కుదురుతుంది, నేను చూడ్డానికి వస్తానని వర్తమానం పంపిస్తే నేను వచ్చేంత వరకు ఆగకుండా ఇంకొకరితో పెళ్ళి ఎలా చేస్తారు, నేను దాన్ని తేల్చుకుంటాను అని రచ్చకెక్కాడు. మొత్తం పంచాయతీ తయారైంది. పంచాయతీలో ఆ మాట ఈ మాట రకరకాల మాటలన్నీ అయినాయి. చివరికి ఊరిమి ఊరిమి మంగళం మీద పడ్డట్టుగా ఈ కామమ్మ గారి మొగుడి మీద పడింది. ఏమని, నువ్వు చెప్పక్కర్లేదా ఆ రోజు, నేను కాదు చూడడానికి వచ్చింది, ఇంకోటి ఎవడో అని చెప్పక్కర్లేదా, లేదా నేను వేరే పని మీద వచ్చాను అని చెప్పక్కర్లేదా, ఎందుకు చెప్పలేదు అని అతన్ని అడిగారు. అతను చాలా సింపుల్గా, కామమ్మ గారి మొగుడంటే కామోస్ అనుకున్నాను, కాకపోతే కనుక నా తట్టాకర్రా పారేయండి, నా మానని నేను పోతాను, నేను వచ్చింది పనికి, ఈ ఊళ్ళో ఏమన్నా పని ఉంటే పని చేసుకుందామని వచ్చాను, మీరు కాదంటే ఆ తట్టాకర్రా పారేస్తే నేను ఇంకో చోటుకి వెళ్తాను, పని చేసుకుంటాను అని అన్నాడు. అంటే ఊళ్ళో పెద్దలందరూ ఏమనాలి, పెద్దలు కాదు కామమ్మ గారు ఏమనాలి, పెళ్ళయింది 16 రోజులైంది, 16 రోజుల్లో రకరకాల సరదాలన్నీ గడిచిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత నేను కామమ్మ గారి మొగుడిని కాదు అని ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఒప్పుకోవటం అనేది ఎలా సాధ్యపడుతుంది? పెద్ద మనుషులు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ కామమ్మ గారు అనే దాన్ని మనం పక్కకి తీయలేం కదా, ఆవిడ ఒప్పుకోదు కదా. అలాగే ఈ ప్రకృతి అనేటువంటి కామమ్మ గారు ఈ పురుషుడితో కలిసిపోయింది. కలిసిపోయి ఎన్నో రోజులుగా ఆ పురుషుడికి కావలసినటువంటి భోగాలన్నిటినీ సమర్పిస్తూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకరోజు ఈ పురుషుడు, నేను తత్వాన్ని తెలుసుకున్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని ప్రకృతితో అంటే, ప్రకృతి ఎందుకు మాట వింటుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న తేలేంత వరకు, ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేంత వరకు ఈ తత్వం అనేది సరిగ్గా అర్థం కాదు అని దేవహూతి గారు తన కొడుకుని, కపిలుణ్ణి, పరమాత్మని అడుగుతోంది. దేవహూతిరువాచ పురుషం ప్రకృతిర్బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్ అన్యోన్యోపాశ్రయత్వాచ్చ నిత్యత్వాదనయో ప్రభో అని. ప్రకృతి పురుషం, ఈ ప్రకృతి అనేది పురుషుణ్ణి విడిచిపెట్టదు. పురుషం ప్రకృతి బ్రహ్మన్, ఓ పరమాత్మ కపిల, పురుషుణ్ణి ప్రకృతి అనేది న విముంచతి, వదిలిపెట్టదు. కర్హిచిత్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వదిలిపెట్టదు. ఇంతకాలం గట్టిగా పట్టుకుని ఇంతకాలం కావలసిన భోగాలన్నిటినీ అనుభవించిన తరువాత ఒకరోజు వదిలిపెట్టేయి అంటే వదిలిపెట్టదు. వదిలిపెట్టేందుకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే అన్యోన్యోపాశ్రయత్వాచ్చ, ఈ ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. ప్రకృతి లేనిదే పురుషుడు ఒక పని చేయటానికి వీల్లేదు. పురుషుడు అనేవాడు వ్యాపకుడు, అతను అన్నిట్లా ఉండేటువంటి వాడు, ఏ రకమైనటువంటి మార్పు లేనివాడు. అతనికి మార్పులు కావాలి అంటే ప్రకృతి అనేది కావలసిందే.
ప్రకృతి అనేది పురుషుడు లేనిదే స్వతంత్రంగా పని చేయలేదు. ప్రకృతి జడం, జడానికి తనంతట తాను కదిలేటువంటి శక్తి ఉండదు. ఎవరో ఒకరు తోయాలి. తోయటానికి పురుషుడు కావాలి, మారటానికి ప్రకృతి కావాలి. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. అన్యోన్యోపాశ్రయత్వాచ్చ. దీనికి తోడు నిత్యత్వాత్, వీళ్ళిద్దరూ నిత్యంగా ఉన్నారు. నిత్యంగా ఉన్నారు అంటే ఎప్పుడు కలిశారో మనకు తెలియదు. ప్రకృతి అనాదిగానే వస్తోంది, పురుషుడు అనాదిగానే వస్తున్నాడు. అనాదిగా వస్తున్నటువంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారో తెలియకుండానే కలిశారు. కాబట్టి వీళ్ళిద్దరినీ విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు. వీళ్ళిద్దరినీ విడదీయడం ఎవరి వల్ల కాదు. వీళ్ళిద్దరిలో ప్రకృతి విడిపోతాను అంటే పురుషుణ్ణి ఒప్పుకోదు అనే పరిస్థితి ఉండగా, ప్రకృతితో సంబంధాన్ని విడగొట్టుకుంటే ఆ ప్రకృతి ద్వారా వచ్చే కష్టాలన్నీ పోతాయి అని చెప్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది అని దేవహూతి అడుగుతోంది. పురుషం ప్రకృతి బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్ అన్యోన్యోపాశ్రయత్వాచ్చ నిత్యత్వాత్ అనయో ప్రభో అని. ఇంతేకాదు, వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది ఒకళ్ళకి మరొకళ్ళకి తేడా తెలియనంతగా కలిసిపోవటం అనే స్థాయిలో ఉంది. వీళ్ళిద్దరూ ఎంతగా కలిసిపోయారు అంటే ఒకళ్ళకొకళ్ళకి తేడా కనిపెట్టడం అనేది అసాధ్యం అనే స్థాయిలో కలిసిపోయారు. యథా గంధశ్చ భూమేశ్చ న భావో వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ. ఎలాగైతే పృథివీ భూమికి గంధానికి, భూమి తాలూకు గుణమైనటువంటి గంధానికి అవినాభావ సంబంధం అనేది ఏర్పడిపోయిందో, అలాగే ప్రకృతికి పురుషుడికి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. యథా గంధస్య, గంధానికి, భూమేశ్చ, ఆ వాసన ఉండేటువంటి భూమికి న భావో వ్యతిరేకతః, ఒకదాన్ని విడిచిపెట్టి మరొకటి ఉండటం అనేది లేనే లేదు. వాసన లేకుండా భూమి ఉండదు, భూమి లేకుండా వాసన విడిగా కనిపించటం అనేది జరగదు. ఈ రెండు కలిసే ఒక చోట ఉంటాయి. అలాగే ప్రకృతి లేకుండా పురుషుడు విడిగా తెలియటం, లేదా పురుషుడు లేకుండా ప్రకృతి కనిపించటం అనేది జరగనే జరగదు. లేదా అపాం రసస్య చ యథా, నీరు రుచి ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. రుచిని నీటితో సంబంధం లేకుండా విడిగా తెలుసుకోవటం సాధ్యపడదు. రుచి లేకుండా కేవలం నీటిని నోటితో కానీ మరొక దాంతో కానీ తెలుసుకోవటం అనేది, లేదా కనీసం ఊహించగలగటం అనేది సాధ్యపడదు. ఈ రెండు కలిసిమెలిసే ఉంటాయి. కలిసిమెలిసి ఉండేటువంటి రుచి నీరు, అలాగే వాసన పృథివీ, లేదా గంధము పృథివీ అనే ఈ జంటలను విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు కదా. తథా బుద్ధేః పరస్య చ, ప్రకృతి తాలూకు పరిణామమైనటువంటి బుద్ధి, దాంతో పురుషుడికి ఉండేటువంటి సంబంధం, దీన్ని కూడా విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు. బుద్ధేః పరస్య చ, బుద్ధికి పురుషుడికి ఉండేటువంటి సంబంధం కూడా ఎవరు విడదీయలేనటువంటి సంబంధం కదా. దాన్ని ఎలా విడదీసి చూస్తాము అని. యథా గంధస్య భూమేశ్చ న భావో వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తథా బుద్ధే పరస్య చ అని దేవహూతి అడుగుతోంది. పోనీవయ్య, కొన్ని సందర్భాలలో ఇలాంటివి జరిగితే జరుగుతాయి. అనాదిగా వస్తున్నదైనా సరే ఏదో ఒకరోజు ఆ సంబంధం తొలగిపోవటం అనేది జరిగితే జరగచ్చు. ఒక గుహ ఉంది, ఆ గుహలో చీకటి ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా వస్తోంది. ఎన్ని యుగాలుగా ఆ చీకటి లోపల ఉంది అనే సంగతి ఎవరికీ తెలియదు. కానీ ఆ గుహ చీకటి ఎన్ని రోజులుగా కలిసి ఉన్నా సరే ఒక్కరోజు వెలుగు లోపలికి ప్రసరిస్తే చీకటి మటుమాయమైపోవాల్సిందే, చీకటి తొలగిపోవలసిందే, చీకటికి ఆ గుహకి ఉండేటువంటి సంబంధం పోవలసిందే. కాబట్టి ఇలాంటి ఉదాహరణల్ని తీసుకుంటే ఈ ప్రకృతి పురుషుల్ని ఇద్దరినీ విడదీయటం అనేది సాధ్యపడితే పడవచ్చుగాక. కానీ అకర్తుః కర్మబంధోయం పురుషస్య యదాశ్రయ గుణేషు సత్సు ప్రకృతే కైవల్యం
తేష్వత కథం అనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంటుంది. అకర్తు కర్మబంధోయం పురుషస్య యదాశ్రయ. పురుషుడు నువ్వు చెప్పిన విధానం ప్రకారం చూస్తే పరిశుద్ధమైన వాడు, అతనిలో ఏ మార్పు ఉండటానికి వీల్లేదు. పురుషుల్లో ఏ రకమైనటువంటి చిన్న క్రియ కలగదు, పురుషుల్లో ఏ మార్పు లేదు. కానీ ఆ కర్తృత్వమో క్రియో వీటితో సంబంధం లేనటువంటి పురుషుడికి ఈ కర్తృత్వం అనేది అంటింది. అకర్తు కర్మబంధోయం. ఎలా అంటింది అంటే ఆ కర్తృత్వం అనేది అంటి, ఆ కర్తృత్వం తాలూకు భోక్తృత్వం అంటి, ఆ భోక్తృత్వం ద్వారా కొత్త కొత్త జన్మలు రావటం అనేది ఒక బంధనంగా అంటిపోయింది. ఏమాత్రం విడిగా రానటువంటి బంధనంగా ఇది అంటుకుపోయింది. కర్మబంధోయం పురుషస్య. నువ్వు చెప్పినట్లుగా చూస్తే పురుషుడికి ఇవన్నీ అంటకూడదు, కానీ అంటినాయి. అంటే యదాశ్రయ, ఈ ప్రకృతి ద్వారానే అంటినాయి అని చెప్పుకోవాలి. ప్రకృతి తనలో ఉండేటువంటి కర్తృత్వాన్ని పురుషుడికి అంటించింది, అంటించి దాని ద్వారా వచ్చేటువంటి భోగాలన్నిటినీ పురుషుల్లో ఏర్పాటు చేస్తోంది అనే చెప్పుకోవాలి. చెప్పుకునే మాట అయితే గుణేషు సత్సు ప్రకృతే తేషు కైవల్యం పురుషస్య కథం. ఆ ప్రకృతి అలాగే ఉంది కదా, ప్రకృతి అనేది ఏమీ పోలేదు కదా. ఇందాక చెప్పుకున్నటువంటి గుహలోని చీకటి పోయినట్లుగా ప్రకృతి అనేది మటుమాయమవటానికి వీల్లేదు కదా. ప్రకృతి అనేది అలాగే ఉంది. ప్రకృతి అనేది అలాగే ఉంది కాబట్టే ఒక మనిషికి మోక్షం లాంటిది వచ్చినా మరొక వ్యక్తికి యథాపూర్వం సంసారం అనేది ఉంటుంది కదా. కాబట్టి ప్రకృతి అనేది మటుమాయం కావటం లేదు, ప్రకృతి అలాగే ఉంటుంది. ప్రకృతి అలాగే ఉండగా ప్రకృతిలోని గుణాలు సత్వ రజస్ తమో గుణాలు మూడు అలాగే పనిచేస్తూ ఉండగా ఆ గుణాల తాలూకు ప్రభావాలు మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉండగా కైవల్యం అనేది ఎలా కుదురుతుంది? ప్రకృతి ఉంది, ప్రకృతిలో గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు పని చేస్తూ కూడా ఉన్నాయి. పని చేస్తూ ఉండగా ప్రకృతి పని చేస్తూ ఉండగా పురుషుడికి కైవల్యం అనేది ఎలా వస్తుంది? పురుషుడు ఈ ప్రకృతితో సంబంధం లేకుండా ఎలా ఉండగలుగుతాడు? ప్రకృతి అలాగే స్థిరంగా ఉంటూ పని చేస్తూ ఉన్నంతకాలం మార్పులను ఎవరు ఆపగలుగుతారు అని దేవహూతి ప్రశ్నిస్తోంది. అకర్తు కర్మబంధోయం పురుషస్య యదాశ్రయ గుణేషు సత్సు ప్రకృతే కైవల్యం తేష్వత కథం అని. పోనీ ఏదో విధంగా పోతుంది అని అనుకున్నాము. అన్ని సందర్భాల్లోనూ మన లాజిక్ పనిచేయాలని లేదు, అన్ని సందర్భాలకి ఎగ్జాంపుల్స్ దొరకాలి అని లేదు. పోనీ ప్రకృతి పనిచేస్తోంది అని అనుకుందాము. ప్రకృతి కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఎవరికైతే తత్వజ్ఞానం కలిగిందో అటువంటి వాళ్ళకి ప్రకృతి తన ప్రభావాలను చూపించదు అని ఒప్పుకుందాం, పర్వాలేదు అనుకుందాము. కానీ క్వచిత్ తత్వావమర్శేన నివృత్తం భయముల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్టతే అనే ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది అని అంటోంది. క్వచిత్ నువ్వు చెప్పినట్లుగా ఎప్పుడో ఒకప్పుడు తత్వావమర్శేన తత్వం తాలూకు స్ఫురణ క్షణమాత్రం కలుగుతోంది. తత్వ అవమర్శేన అదేదో ఆ తత్వం అనేది తాకుతున్నట్లుగా ఉంది. తత్వావమర్శేన నివృత్తం భయం ఉల్బణం. ఆ తత్వం తాకిన క్షణంలో ఈ సాంసారికమైనటువంటి భయం, ఈ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఫలం ఇది తొలగినట్లుగా ఉంటుంది. తొలగిపోవటం లేదు, కాసేపు తొలగినట్లుంటోంది. క్వచిత్ తత్వావమర్శేన నివృత్తం భయం ఉల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్టతే. మళ్ళీ ఆ క్షణమాత్రం గడిచిన తర్వాత ఆ తత్వ స్ఫూర్తి కలిగిన క్షణం దాటేస్తే మళ్ళీ యథాపూర్వం ఇదే భయము, ఇదే సంసారము, ఈ సాంసారికమైనటువంటి భోగాలు ఇవే మళ్ళీ వచ్చేస్తున్నాయి. పునః ప్రత్యవతిష్టతే. మళ్ళీ అదే ఆవృత్తి జరుగుతోంది. ఇంతకుముందు ఎలా ఉందో అలాగే జరిగిపోతోంది. దీన్ని దాటడం అనేది అయ్యే పనిగా లేదు. ఎందుకు అంటే అనివృత్త నిమిత్తత్వాత్.
దీని తాలూకు అసలు కారణం అనేది పోలేదేమో అని అనిపిస్తోంది. దీనికి తాలూకు అసలు కారణం నీ మాటల్లో చూడాలి అంటే ప్రకృతి అనుకుంటే, ఆ ప్రకృతి పోలేదు కాబట్టి, ప్రకృతి అలాగే ఉంది కాబట్టి క్షణమాత్రం పోయినట్లున్నా సరే మళ్ళీ వచ్చేస్తోంది. సముద్రపు తీరంలో అలలను చూస్తుంటే కనుక అల వెనక్కి వెళ్ళినట్టే వెళుతోంది. అక్కడేమీ నీరు లేదు అని క్షణం అనిపిస్తోంది. ఈ లోపల మళ్ళీ నీరు కొట్టుకొచ్చేస్తోంది. ఆ కొట్టుకొచ్చే నీరు ఇందాక వచ్చిన స్థాయి కంటే కొంచెం పైకి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనివృత్త నిమిత్తత్వ, సముద్రం అనే నిమిత్తం అక్కడ ఉన్నంతకాలం ఒకదాని తర్వాత ఒక అల వస్తూనే ఉంటుంది. ఏదో క్షణం మాత్రమే రాకుండా ఆగినట్లు ఉంటుంది, కానీ పూర్తిగా ఆగిపోవటం అనేది సాధ్యపడేలా లేదు కదా అని దేవహూతి క్వచిత్ తత్వావమర్శేన నివృత్తం భయముల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్టతే అని అడిగింది. ఆవిడ అడిగిన 4 శ్లోకాల ప్రశ్నల సారాంశం ఇంతే. ప్రకృతిని పురుషుణ్ణి విడదీయటం అనేది ఎలా? వీళ్ళిద్దరూ చాలా గట్టిగా కలిసిపోయారు కాబట్టి వీళ్ళిద్దరినీ విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు అనేదే ప్రశ్నల సారాంశం. దానికి కపిలుడు పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ అమలాత్మన తీవ్రయా మయి భక్త్యా చ శృత సంహృతయా చిరం అని మొదలుపెట్టి పరమాత్మ అంటున్నాడు, ఇది కామమ్మ గారి పెళ్లి వ్యవహారం కాదు. అక్కడ జరిగినట్టుగా యాక్సిడెంటల్గా ఏమీ జరగలేదు. ఎప్పుడు కలిశారో తెలియకుండా ఈ ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిసిన మాట వాస్తవం. కానీ ప్రకృతి మాత్రమే అంటుకోలేదు, పురుషుడు కూడా ప్రకృతిని అంటుకునే ఉన్నాడు. పురుషుడు కూడా ప్రకృతి తాలూకు పరిణామాలు వీటి మీద ఆసక్తిని పెంచుకుంటూనే వస్తున్నాడు. తాను పెంచుకున్నటువంటి ఆసక్తులే తనకు బంధనాలవుతున్నాయి అనే విషయాన్ని కనిపెట్టలేకుండా పెంచుకున్నాడు. పెంచుకోవటం, సంబంధాన్ని పెంచుకోవటం అనేది ప్రకృతి వైపు నుంచి మాత్రమే కాదు, పురుషుడి వైపు నుంచి కూడా జరిగింది. కాబట్టి తెంచుకోవాలి అనుకున్నా సరే, ఆ సంబంధం తొలగిపోవాలి అని అనుకున్నా సరే, పురుషుడి వైపు నుంచి పెరిగినటువంటి ఆసక్తులను తగ్గించుకోవటం అనే దారిలో జరగాలి. ప్రకృతి పురుషుడు ఎప్పుడు కలిశారో తెలియదు. ఎప్పుడు కలిసినా సరే చీకటి, గుహలోని చీకటి మటుమాయమైనట్లుగా ఈ సంబంధం మాయమవ్వటానికి ఆస్కారం ఉంది. కానీ దానికి పురుషుడి వైపు నుంచి కూడా చాలా ప్రయత్నం అనేది జరగాలి. పురుషుడి వైపు నుంచి అంటుకోవటానికి చేసిన ప్రయత్నం, ఆసక్తి అనే ప్రయత్నం ఉంది కదా, దానికి విరుద్ధమైన విరుగుడు ప్రయత్నం అనేది జరగాల్సిందే. జరిగినప్పుడు ఈయన ఎంత ఆసక్తిని పెంచుకున్నాడో అంత ఆసక్తిని తగ్గించుకుంటూ వస్తే ఈ ప్రకృతి పురుష వియోగం అనేది జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టే నువ్వు అడిగిన ప్రశ్నలలో క్వచిత్ తత్వావమర్శైన అనే మాట కుదురుతుంది. అలాంటి ప్రయత్నం కొంచెంగా సఫలం అవుతోంది కాబట్టే ఎప్పుడో ఒకప్పుడు లేదా క్షణమాత్రమైనా సరే ఆ తత్వజ్ఞానం తాలూకు స్ఫూర్తి కలుగుతోంది. చిన్న ముక్క లాంటిది అనుభవంలోకి వస్తోంది. అది అనుభవంలోకి వస్తోంది అంటేనే ప్రకృతి పురుష వివేకం అనేది సాధ్యమే అని తేలుతోంది. సాధ్యమే కానీ అది నిలబడటం లేదేమిటి అనే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైనా సరే అసలు సాధ్యపడుతోంది కానీ నిలబడటం లేదు అంటే దానికి కారణం ఆ వ్యక్తి చేసేటువంటి సాధన స్థాయిని అందుకోకపోవటం. ఆ సాధన అప్ టు ద మార్క్ అని అనుకున్నట్లుగా లేదు. ఆ సాధన ఈ తత్వజ్ఞానాన్ని నిలబెట్టుకునేంత స్థాయిలో లేదు అని అర్థం. ఇలా గనక ఉన్నట్లయితే ఆ తత్వజ్ఞానాన్ని నిలబెట్టుకునే స్థాయిలో సాధన గనక చేసుకున్నట్లయితే ఆ సాధనకు ఫలితంగా ఈ తత్వజ్ఞానం నిలబడి ప్రకృతి పురుషులు ఇద్దరూ విడిపడటం అనేది జరిగిపోతుంది అని పరమాత్మ చెప్పదలిచి ఇన్ని మాటలు నేను చెప్పను, నేను చెప్పే మాటలను బట్టి మీరే అర్థం చేసుకోవాలి అని ఆ స్థాయిని అందుకోవటానికి కావలసినటువంటి సామగ్రిని
ఆ సాధనాలన్నీ గురించి ఈ శ్లోకంలోనూ పై శ్లోకంలోనూ ప్రస్తావన చేస్తున్నాడు. ఏం లేదు, ప్రకృతి పురుషుడు ఇద్దరు అంటుకున్నారు. అంటుకున్న వాటిల్లో పురుషుడి వైపు నుంచి ఏం ప్రయత్నం జరిగింది అనేది చూద్దాము. పురుషుడి వైపు నుంచి ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఫలితం మీద ఆసక్తిని పెంచుకోవటం అనే ప్రయత్నం గట్టిగా జరిగింది. ఈయన కూడా అంటించుకున్నాడు. దానికి వెరుగుడుగా గనక అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ, ఏ ఫలితం మీద ఆసక్తి లేకుండా ఫలితాన్ని కోరకుండా స్వధర్మాచరణం అనేది గనక చేసుకున్నట్లయితే, ఫలితం మీద ఆసక్తిని తగ్గించుకోవటం అనే అలవాటు గనక చేసుకున్నట్లయితే ఆ సంబంధం అనేది పోతుంది. ఆసక్తి పోతుంది కాబట్టి సంబంధం పోతుంది. అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ, స్వధర్మాచరణం చేసుకోవాలి. కానీ దానికి కారణంగా, స్వధర్మాచరణకు కారణంగా ఆ స్వధర్మాచరణ ద్వారా వచ్చేటువంటి ఫలితం మీద ఆకాంక్ష ఉండకూడదు. అది లేకుండా ఇది నా స్వధర్మం కాబట్టి నేను చేసుకోవాలి అనే అభిప్రాయం ఉండాలి. అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ. ఇది కాక ఈ ఫలితం మీద ఆసక్తి అనేది మనస్సులోనే మొలుస్తోంది కాబట్టి అమలాత్మన, మనసులో ఈ మాలిన్యాలను ఉంచకూడదు. మనసులో ఈ ఆసక్తుల ద్వారా కలిగేటువంటి కోరికలు లాంటి మాలిన్యాలను ఉంచకూడదు. మనసులో తావు ఇవ్వకూడదు. స్వధర్మేణ అమలాత్మన. దాని స్థానంలో, ఫలితం మీద ఆకాంక్ష అనేటువంటి దాని స్థానంలో తీవ్రయా మయి భక్తియాచ, నా మీద తీవ్రమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవాలి. దృఢమైనటువంటి భక్తి, వేరే విషయం వైపుకు మళ్ళనటువంటి ప్రీతి, దీన్ని అలవాటు చేసుకోవాలి. తీవ్రయా మయి భక్త్యాచ. ఈ భక్తి ఎలా కలుగుతుంది అని ఆలోచన చేసుకోవాలి. చేసుకుంటే శృత సంభృతయా చిరం అని తెలిసిపోతుంది. నా గురించి, తత్వాన్ని గురించి, ఆ తత్వం తాలూకు సగుణ నిర్గుణ రూపాలను గురించి శ్రవణం చేసుకోవాలి. ఆ శ్రవణంతో భక్తిని సంభృతం అంటే పేర్చుకోవాలి, క్రమక్రమంగా పెంచుకోవాలి. దీనికి కావాలంటే చిరం, సుదీర్ఘకాలం తీసుకోవచ్చు, టైం తీసుకోవచ్చు. ఎంతకాలం తీసుకున్నా పర్వాలేదు. చిరం, చాలా కాలం పాటు వినటం ద్వారా, తత్వాన్ని గురించి వినటం ద్వారా ఆ తత్వం మీద ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమను, పెంచుకున్నటువంటి ప్రేమను తత్వం మీదే నిలబెట్టి, తత్వం కాక ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల మీదకు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. అలా గనక చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి ప్రకృతి పురుష వివేకం అనేది సాధ్యపడుతుంది అని. అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ అమలాత్మన తీవ్రయా మయి భక్త్యాచ శృత సంభృతయా చిరం అనే ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. ఇలా గనక సాధన చేసుకుంటూ వస్తే జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయస తపోయుక్తేన యోగేన తీవ్రేణ ఆత్మ సమాధిన అనే పై స్థాయి సాధనాలు అంది వస్తాయి. వాటిల్లో జ్ఞానేన దృష్టతత్వేన, తత్వం మీద ప్రీతి ఏర్పడగా తత్వం మీద ప్రేమ అనేది బాగా పెరగ్గా ఆ తత్వం తాలూకు జ్ఞానం అనేది ఏర్పడుతుంది. జ్ఞానేన దృష్టతత్వేన. ఇంతవరకు కూడా జ్ఞానం అనేది ఏర్పడుతోంది, కానీ ఆ జ్ఞానం కేవలం వస్తువుల తాలూకు జ్ఞానంగా పరిమితమైపోతోంది. అలా కాకుండా వస్తువుల తాలూకు అసలు తత్వమైనటువంటి ఆత్మతత్వం తాలూకు జ్ఞానం అనేది ఈ సందర్భంలో కుదురుతుంది. అలాంటి జ్ఞానేన దృష్టతత్వేన అనేది గనక ఏర్పడితే వైరాగ్యేణ బలీయస, తత్వం నిజంగా నిలిచేది ఏది, నిజానికి నిలవనిది ఇంకా ఏముంది అనే తేడా తెలిసిన తర్వాత వైరాగ్యం అనేది చాలా ప్రబలంగా ఏర్పాటవుతుంది. వైరాగ్యం రాకపోవటానికి కారణం ఇంతే. వస్తువుల ద్వారా అందే ప్రయోజనాలు వీటి మీద ఉండటం, దృష్టి వీటి మీదే పరిమితమైపోవటం, వస్తువుల కంటే భిన్నంగా ఉండేటువంటి తత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా వనగూరేటువంటి ప్రయోజనం, దీని మీద ఆలోచన లేకపోవటం,
అలా లేకపోవటం అనే దాన్ని గనక దాటి వెళ్ళి తత్వం మీదే ప్రేమ, ఆ ప్రేమతో జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా దీనివల్లే మనకు లాభం ఎక్కువ అనేటువంటి పరిస్థితిని గనక సాధిస్తే వైరాగ్యం అందటం అనేది పెద్ద విషయమేమీ కాదు. వైరాగ్యేణ బలీయస తపోయుక్తేన యోగేన. ఆ వైరాగ్యం అమరిన తరువాత తపస్సు, దానికి తోడు యోగ సాధన, మనస్సును నిలబెట్టేటువంటి సాధన, ఈ రెండు గనక చేసుకున్నట్లయితే తీవ్రేణ ఆత్మ సమాధిన, మనస్సును తత్వం మీద నిలబెట్టటం అనేది జరుగుతుంది. మనస్సును తత్వం మీదే నిలబెట్టటం అనే ఆత్మ సమాధి అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడితే ప్రకృతి పురుష వివేకం అనేది చాలా సులభంగానే అందుతుంది అని పరమాత్మ అంటున్నాడు. జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయస తపోయుక్తేన యోగేన తీవ్రేణ ఆత్మ సమాధిన అనే ఈ శ్లోకంలో. ఏం లేదు, తెలియక ఇలా అనిపిస్తోంది, తెలిస్తే ఇలా అనిపించదు. మంచి స్వీట్ తెచ్చిపెట్టారు, చాలా బాగుంది, చూడటానికి చాలా బాగుంది, నోట్లో కాస్త వేసుకుంటే చాలా తీయగా ఉంది, తినాలని అనిపిస్తోంది, తినాలనే కోరిక క్రమక్రమంగా పెరిగిపోతూనే ఉంది, దీన్ని ఆపటం ఎవరి తరం కాదు అనే పరిస్థితికి వచ్చింది. ఇంత పరిస్థితికి వచ్చిన తరువాత దీంట్లో నిండా విషం కలిసి ఉంది అని ఎవరైనా చెబితే ఆ స్వీట్ తింటారా, మానేస్తారా? దీంట్లో నిండా విషమే ఉంది అన్న తర్వాత కూడా ఎవరైనా కాదు, ఈ స్వీట్ చాలా గొప్పది, చాలా తీయగా ఉంటుంది, చాలా కష్టపడితే కానీ ఇది తయారవ్వదు, 2-3 రోజులు పడుతుంది దీన్ని తయారు చేయటానికి అని ఆ వస్తువు గురించే మాట్లాడుతూ ఉంటారా? లేకపోతే ఇది విషం అని ఒకే ఒక దృష్టితో దాన్ని పక్కకు తోసేస్తారా? అంటే ప్రాణాల మీద తీపి ఉన్న ఎవరైనా సరే దాన్ని విషం కింద భావించి పక్కకు తోసేస్తారు కదా. కాకపోతే అది విషం అనే మాట అర్థం కావాలి, అర్థమైతే పక్కకు తోసేస్తారు. అలాగే ఈ సాంసారికమైనటువంటి భోగాల మీద, ఈ విషయాల మీద ఎన్నెన్నో ప్రేమలు ఉన్నాయి. ఎందుకు ప్రేమ కలుగుతోంది, ఎందుకు దీని మీద ఆసక్తి కలుగుతోంది, ఎందుకు కోరిక కలుగుతోంది అంటే ఈ ఫలితాలను గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండటం వలన. అలా కాకుండా దానికి వ్యతిరేక దిశలో ఆలోచన గనక ప్రారంభమైతే వాస్తవానికి ఇది విషం, దీనివల్ల మనం నష్టపోతున్నామే తప్ప లాభం అనేది లేదు, దీనికంటే కూడా తత్వాన్ని తెలుసుకుంటే ఫలితం 1,000,000 రెట్లు 1,00,000,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక జ్ఞానం అనేది నిజంగా ఏర్పడితే దీన్ని పక్కకి తోయటం అనేది పెద్ద విషయమే కాదు, వెంటనే పక్కకు తోసేస్తారు. తోసేసి వైరాగ్యంతో దీన్ని పక్కకి తోసేసి ఆ ఆత్మతత్వం అనే దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నం కోసం తపస్సు చేయాలి అంటే తపస్సు చేస్తారు, యోగ సాధన చేయాలి అంటే యోగ సాధన చేస్తారు, లేదా ఏకాగ్రంగా మనస్సును ఆత్మస్వరూపం మీద నిలబెట్టాలి అంటే నిలబెట్టడానికి పూనుకుంటారు. పూనుకోవటానికి ముందు ఈ జ్ఞానం అనేది చాలా అవసరంగా ఉంది. ఈ జ్ఞానం కలగాలి అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండటం అనేది అవసరంగా ఉంది. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అంటే స్వధర్మాచరణ అనేది కావలసి ఉంది అని పరమాత్మ ఈ 2 శ్లోకాలలో చెప్తున్నాడు. చెప్పి ప్రకృతి పురుషస్యేహ దహ్యమానాత్వహర్నిశం తిరోభవిత్రీ శనకై అగ్నేర్యోనిరివారణి అని ఇలాంటి సాధన గనక జరిగిన మాట అయితే ప్రకృతి కనుమరుగైపోవటం, ప్రకృతి తన ఫలితాలను చూపించకుండా ఉండటం అనేది సాధ్యపడుతుంది అని చెప్తున్నాడు. ఇలా సాధించుకున్నటువంటి వారికి ప్రకృతి పురుషస్య, ఆ పురుషుడికి సదరు వ్యక్తికి ఈ ప్రకృతి ప్రతిదిశం దహ్యమాన అహర్నిశం దహ్యమాన, ఈ సాధనతో ఆ ప్రకృతి కాలిపోయినట్టు మండిపోయినట్లు అయిపోతుంది. అందులోనూ అహర్నిశం రాత్రింబవళ్ళు ఇదే సాధన గనక సాగినట్లయితే రాత్రింబవళ్ళు ఈ కాలిపోవటం అనేది ప్రకృతికి జరుగుతూనే ఉంటుంది. దహ్యమానాత్ అహర్నిశం, ఇలా రాత్రింబవళ్ళు కాలిపోవటం అనేది జరిగితే తిరోభవిత్రీ శనకై, మెల్లమెల్లగా శనకై మెల్లమెల్లగా
ఈ ప్రకృతి అనేది తిరోభవిత్రి, కనుమరుగు అయిపోతుంది. తిరోభవిత్రి శనకై. దానికి ఉదాహరణగా కూడా అగ్నేర్ యోని రివారణి అని చెప్పుకోవచ్చు. అరణి అంటే చక్కని చక్కని కలిపి గట్టిగా రాస్తే అగ్గి పుడుతుంది కదా, ఆ అగ్గి పుట్టేటువంటి చెక్కకి పేరు అరణి. ఈ అరణిలో మాటి మాటికి రాసి 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 గనక అగ్గిని పుట్టిస్తే ఏమవుతుంది అంటే ఏదో ఒక రోజు ఈ అరణి మొత్తం కాలి బూడిదయ్యి ఊరుకుంటుంది. లేదంటే అగ్గి పుల్లతో అగ్గిపెట్టె మీద గీస్తూ గీస్తూ పోతే ఏమవుతుంది అంటే 50 పుల్లలు పూర్తయిపోతాయి, అగ్గిపెట్టే ఇంక పని చేయని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ ప్రకృతిని గనక ఇలా కాల్చటం మొదలు పెడితే, జ్ఞానంతో కాల్చటం అని గనక మొదలు పెడితే ఆ ప్రకృతి క్రమక్రమంగా కనుమరుగైపోతుంది. జ్ఞానం అనేది ప్రకృతికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. ప్రకృతి ఇలాంటి తత్వజ్ఞానాన్ని ఏమాత్రం సహించలేదు అని పరమాత్మ ప్రకృతి పురుషస్యేహ దహ్యమానాత్ వహర్నిశం తిరోభవిత్రీ శనకై అగ్నేర్ యోని రివారణి అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇలా గనక జరిగినట్లయితే సాధన నిరంతరం సాగుతూ సాధనలో చెప్పినటువంటి ప్రధానమైన అంశాలన్నీ గనక సక్రమంగా ఉన్నట్లయితే భుక్తభోగా పరిత్యక్త దృష్టదోషాచ నిత్యశః నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్యచ అనే స్థితి ఏర్పడుతుంది అని అంటున్నాడు. భుక్తభోగ ఇక మీద ఈ ప్రకృతితో భోగాలను అనుభవించవలసిన అవసరం లేదు అనే పరిస్థితి వచ్చేస్తే, దృష్టదోష ఈ ప్రకృతిలో ఉండేటువంటి దోషాలన్నీ తెలిసిపోయినాయి, లేదా ఈ ప్రకృతిలో ఉండే ప్రధానమైన దోషం అనేది తెలిసిపోయింది అనే పరిస్థితి వచ్చేస్తే ఆ ప్రకృతి తప్పనిసరిగా విడిచి వెళ్ళిపోతుంది. ప్రకృతిని విడవటం అనేది సాధ్యపడుతుంది. దృష్టభోగ పరిత్యక్త భుక్తభోగ పరిత్యక్త దృష్టదోషాచ నిత్యశః. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది బాగా గట్టిగా సాగాలి. ఇలాంటి పరిస్థితులలో ప్రకృతిలో ఉండేటువంటి దోషాన్ని చూసిన స్థితిని గనక అందుకున్నట్లయితే, ఆ దోషంతో ప్రకృతిని తోసివేయగలిగినటువంటి పరిస్థితే గనక వచ్చేస్తే నేశ్వరస్యాశుభం ధత్తే, స్వతంత్రుడైనటువంటి ఆ జీవుడికి ప్రకృతి అనేది ఏ రకమైన అశుభాన్ని, ఏ రకమైనటువంటి సంసార ఫలాన్ని ఇవ్వలేదు. నేశ్వరస్య అశుభం ధత్తే, ఎందుకంటే అతను స్వే మహిమ్ని స్థితస్య. ఇంతవరకు చిన్న చిన్న భోగాల కోసం ప్రకృతిని ఆశ్రయించుకుని ఉంటున్నాడు కదా, చిన్న చిన్న ఫలితాల కోసం ప్రకృతినే పట్టుకుని వెళ్ళాడుతున్నాడు కదా, ఆ స్థితి నుంచి నాకు ప్రకృతి ద్వారా ఏ ఫలితము అక్కర్లేదు, నేను నా స్వరూపమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని తన స్వస్వరూపమైనటువంటి ఆనందాన్నే అనుభవిస్తూ వస్తున్నాడు. కాబట్టి స్వే మహిమ్ని స్థితస్య, ఇంకోళ్ళ గొప్పదనాన్ని నేను ఒప్పుకోనక్కర్లేదు, నా స్వస్వరూపమైనటువంటి ఆనందం తాలూకు గొప్పదనమే చాలా గట్టిది అనే నిర్ణయానికి వచ్చేసి ఉంటాడు. కాబట్టి ఇక మీద ప్రకృతి ద్వారా అందవలసింది, ప్రకృతిని లెక్క చేయవలసింది ఏమీ ఉండదు. అప్పుడు ప్రకృతి కూడా ఇతనికి ఏ ఫలితాన్ని ఇవ్వదు అని పరమాత్మ భుక్తభోగా పరిత్యక్త దృష్టదోషాచ నిత్యశః నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్యచ అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా 2 శ్లోకాలలో విషయం చెప్తున్నాడు. యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థవత్ స ఏవ ప్రతిబుద్ధస్య నవై మోహాయ కల్పతే అని. పడుకున్నవాడికి కలొచ్చింది, కలేమో పీడకలగా ఉంది. పీడకలలో కానరాని అమంగళాలన్నీ చూస్తున్నాడు. తన తలకాయని తనే తీసుకున్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ ఉన్నట్టుండి ఆ తలకాయ అంటుకుపోతుంది, ఈసారి ఇంకోటి తీసినట్టు కనిపిస్తుంది. కనిపించేవన్నీ అక్కర్లేని విషయాలే కనిపిస్తున్నాయి. బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇలాంటి వాడు ఈ కష్టాలను దాటాలి అంటే ఏం చేయాలి? కలలో కనిపించే కష్టాలు దాటాలి అంటే ఏం చేయాలి?
యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థవత్. ఇలా పడుకుని కలలు కంటూ అందులోనూ పీడకలలు కంటూ ఉండేవాడికి ప్రస్వాప పడుకోవటం నిద్రపోవటం అనేది బహ్వనర్థవత్, నిద్రపోతూ కలలు కనటం అనేది ఎన్నెన్నో అనర్థాలను తెచ్చిపెడుతోంది. ఇతని అనర్థాలన్నిటికీ విరుగుడు ఏంటి అంటే ఒకటి సఏవ ప్రతిబుద్ధస్య, అతను నిద్రలోంచి మేలుకోవాలి. కలలు గనక మంచిగా లేకపోతే ఏం చేయాలి అంటే ఒకసారి లేవాలి, లేచి మళ్ళీ పడుకోవాలి. పడుకున్నా మళ్ళీ అదే కల వస్తోంది, అలాంటి కలే వస్తుంది అంటే ఆ రాత్రి నిద్రపోకూడదు, కలలు చూడకూడదు, కలల ద్వారా కష్టపడకూడదు అనుకుంటే నిద్రపోవటం మానేయాలి. అలాగే సఏవ ప్రతిబుద్ధస్య నవై మోహాయ కల్పతే. ఈ కల తాలూకు బాధ ఇవేవి మెలకుగా ఉండేవాడికి అంటవు కదా. అలాగే ఏవం విదిత తత్వస్య ప్రకృతిర్మయి మానసం యుంజతో నాపకురుతే ఆత్మారామస్య కర్హిచిత్. ఏవం అదేవిధంగా విదిత తత్వస్య కలల ద్వారా కష్టాలను అనుభవించేవాడు మేలుకున్నట్లుగా విదిత తత్వస్య తత్వజ్ఞానం అనేటువంటి మెళకువను అందుకున్నవాడికి మయి మానసం యుంజత పరమాత్మనైనటువంటి నాయందు మనస్సును లగ్నం చేసేటువంటి వాడికి ఆత్మారామస్య తనలో తానే సంతోషపడటానికి ప్రకృతి తాలూకు అంశాలను కోరుకోని వాడికి ప్రకృతి నాపకురుతే, ప్రకృతి అనేది అపకారం చేయలేదు. కర్హిచిత్ ఎప్పటికీ అపకారం చేయలేదు. కలలు కంటున్న వాడికి కలల ద్వారా వచ్చేటువంటి అనర్థాలలాగా ఈ సాంసారికమైనటువంటి అనర్థాలు ప్రకృతి ద్వారా వస్తూ ఉన్నాయి. ఆ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి అనర్థాలు తొలగిపోవాలి అంటే తత్వం అనే దాన్ని తెలుసుకోవాలి. కలల ద్వారా వచ్చే అనర్థాలు పోవాలి అంటే మెలకువ రావాలి అన్నట్లుగా ఈ ప్రకృతి ద్వారా వచ్చే అనర్థాలు పోవాలి అంటే తత్వం తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి నా మీద భక్తిని ఉంచాలి. ముందు ప్రకృతి ద్వారా అనుభవించటం అనేటువంటి స్వభావాన్ని వదిలిపెట్టాలి అని పరమాత్మ ఏవం విదిత తత్వస్య ప్రకృతిర్మయి మానసం యుంజతో నాపకురుతే ఆత్మారామస్య కర్హిచిత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే సాధన మొదలుపెట్టాము, ఎన్ని రోజుల లోపల మాకు ఫలితం వస్తుంది అనే దాని మీద ఒక గ్యారంటీ కార్డు ఇవ్వము అని అడిగితే దానికి చెప్తున్నాడు, యదైవ మధ్యాత్మరత కాలేన బహుజన్మన సర్వత్ర జాత వైరాగ్య ఆ బ్రహ్మ భువనాన్ ముని అని మొదలుపెట్టాడు. ఎంత టైము అనే మాట మీద ఎవరు సమాధానం చెప్పలేరు, ఇలాంటి ప్రశ్నలు వేసుకోనక్కర్లేదు. యదైవం అధ్యాత్మరత తన తత్వం మీద తానే ప్రేమను పెంచుకుంటూ కాలేన బహుజన్మన సుదీర్ఘకాలం పాటు సాధన చేసేటువంటి స్థాయిని అందుకోవాలి. ఆ సుదీర్ఘకాలంలో ఎన్నెన్నో జన్మలు కూడా వెళితే వెళ్ళిపోవచ్చు, బహుజన్మన చాలా జన్మలు అందులో కలిస్తే కలవవచ్చు, కానీ సాధన మాత్రం ఆపుకోకూడదు. సర్వత్ర జాత వైరాగ్య ప్రకృతి తాలూకు విషయాలన్నిటి మీద వైరాగ్యాన్నైతే గట్టిగా సాధించాలి. ఆ ప్రకృతి తాలూకు వ్యవహారాలలో ఆ బ్రహ్మ భువనాత్ బ్రహ్మగారి లోకమైనటువంటి సత్యలోకం వరకు ఉండే అన్ని ఫలితాల మీద, అన్ని లోకాలు ఆ లోకాలలో ఉండేటువంటి ఫలితాలు వీటన్నిటి మీద ముని మననం చేసుకోవటం ద్వారా వైరాగ్యం అనేదాన్ని సాధించాలి. వైరాగ్యం కలిగిందో జ్ఞానం కలుగుతుంది, వెంటనే వదిలిపోతుంది. వైరాగ్యం కలగటానికి ఎంతసేపు పడుతుంది అని ఎవరూ చెప్పలేరు. దానికోసం సుదీర్ఘకాలం పాటు సాధన చేయవలసి రావచ్చు. ఆ సుదీర్ఘకాలంలో ఎన్నెన్నో జన్మలు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఓర్పుగా సాధన చేసుకోవలసిందే అని యదైవ మధ్యాత్మరత కాలేన బహుజన్మన సర్వత్ర జాత వైరాగ్య ఆబ్రహ్మ భువనాన్ముని మద్భక్త ప్రతిబుద్ధార్థో మత్ప్రసాదేన భూజస నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం అనే శ్లోకంలోనూ చెప్తున్నాడు. మద్భక్త నా మీద భక్తి ఉండాలి, ప్రతిబుద్ధార్థ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ రెండూ గనక
చేసుకున్నట్లయితే, నా మీద భక్తి, ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నము ఈ రెండు గనక జరిగినట్లయితే మత్ ప్రసాద, నా యొక్క అనుగ్రహం అనేది అందుతుంది. అందులోనూ గట్టిగా భూయస, చాలా ఎక్కువ స్థాయిలో అందుతుంది. అలా గనక అందినట్లయితే నిశ్రేయసం, శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని అతను అందుకోగలుగుతాడు. స్వసంస్థానం, ప్రకృతి మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడేటువంటి ఫలితాన్ని పొందగలుగుతాడు. కైవల్యాఖ్యం, కైవల్యం అనే పేరు కలిగినటువంటి ఆ ఫలితాన్ని పొందగలుగుతాడు. మదాశ్రయం, నేను అనుగ్రహించేటువంటి ఆ ఫలితాన్ని తప్పనిసరిగా అందుకుంటాడు అని మద్భక్త ప్రతిబుద్ధార్థ మత్ప్రసాదేన భూయస నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ప్రాప్నోతిహాంజసా ధీర స్వదృశాచ్ఛిన్న సంశయ యద్గత్వా న నివర్తేత యోగి లింగాద్ వినిర్గమే అని ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రాప్నోతి, తప్పనిసరిగా ఈ నిశ్రేయసాన్ని పొందుతాడు. అంజస, ఏమాత్రం సందేహం లేకుండా జ్ఞానం కలగటమేంటి, ఫలితం అందటమేంటి అనే తీరులో అందుకుంటాడు. కాకపోతే దానికి కావలసినటువంటి ధైర్యం అనేది ఉండాలి. సాధనలో బెసిగిపోకుండా ఉండటం, మధ్య మధ్యలో మానేయటం లాంటివి లేకుండా ఉండటం అనేది ఉండాలి. ఇలాంటి వాడు స్వదృశాచ్ఛిన్న సంశయ, తన యొక్క తత్వజ్ఞానంతో తన సందేహాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాడు. స్వదృశ చిన్న సంశయ, ఇలాంటి వాడు తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతాడు. యద్గత్వా న నివర్తేత యోగి లింగాద్ వినిర్గమే. ఈ ఫలితాన్ని ఒకసారి పొందితే, ఈ కైవల్యాన్ని అందుకుంటే, ఈ నిశ్రేయసాన్ని ఒకసారి గనక అందుకుంటే యద్గత్వా న నివర్తేత, మళ్ళీ తిరిగి రాడు. ఓ దేవహూతి, నువ్వు అడిగినట్లుగా ఒక క్షణం అందినట్లుంటుంది కానీ నిలబడట్లేదు అనే ప్రశ్నకు సమాధానం ఇది. ఇంత స్థాయిలో గనక సాధన చేసుకోగలిగినట్లయితే యద్గత్వా న నివర్తేత, మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు. క్షణమాత్రమే కనిపించటం, తర్వాత కనిపించకపోవటం అనేది జరగదు. యద్గత్వా న నివర్తేత యోగి లింగాద్ వినిర్గమే, తన సూక్ష్మ శరీరంతో కూడా బంధాన్ని తెంచుకోగలుగుతాడు. సూక్ష్మ శరీరం నుంచి కూడా విడిగా వెళ్ళగలుగుతాడు. సూక్ష్మ శరీరంతోనూ ప్రకృతితోనూ అన్నిటితోనూ బంధాలు పోవటం వలన అతను శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు అని ప్రాప్నోతి ఇహాంజసా ధీర స్వదృశాచ్ఛిన్న సంశయ యద్గత్వా న నివర్తేత యోగి లింగాద్ వినిర్గమే అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. చెబుతూ ఇంతకుముందు మోక్షానికి ఒక్క క్షణం ముందు అణిమాద్యష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పాను కదా. ఆ అణిమాద్యష్టైశ్వర్యాల మీద కూడా దృష్టి లేకుండా ఉన్నట్లయితే, వాటి మీద కూడా వైరాగ్యాన్ని గనక సాధించినట్లయితే, నేను చెప్పినటువంటి నిశ్రేయసాన్ని, శాశ్వతమైన ఫలితాన్ని సాధకుడు అందుకోగలుగుతాడు అని ఈ అధ్యాయపు చివరి శ్లోకంలో యదాన యోగోపచితాసు చేతః మాయాసు సిద్ధస్య విషజ్జతేంగ అనన్యహేతుష్వథమే గతి స్యాత్ ఆత్యంతికీ యత్ర న మృత్యుహాసః అనే శ్లోకంలో చెప్తున్నాడు. యోగోపచితాసు, ఇతను తన సాధనలో భాగంగా యోగ సాధన చేసుకుంటాడు కదా. ఆ యోగం అనేది గనక ఏర్పడినట్లయితే యోగోపచితాసు మాయాసు అణిమాద్యష్టైశ్వర్యాలు ఎన్నెన్నో ఫలితాలుగా వస్తాయి. ఆ వచ్చినటువంటి ఫలితాల మీద సిద్ధస్య, ఈ సిద్ధుడి తాలూకు చేత మనస్సు న విషజ్జతే, సంబంధాన్ని కలగకుండా, వాటి మీద ఆసక్తి లేకుండా ఉండటం అనేది జరిగే మాట అయితే, అది ఎప్పుడైతే లభిస్తుందో యదాచ న యోగోపచితాసు చేతః మాయాసు సిద్ధస్య విషజ్జతేంగ, ఇవి కేవలం మాయలు, ఈ సాంసారికమైన ఫలితాల్లో కానీ లేకపోతే ప్రకృతి తాలూకు ఫలితాల్లో కానీ ఉత్తమ స్థాయి ఫలితాలు అయితే అవ్వచ్చు, కానీ ఇవి ప్రకృతి తాలూకు ఫలితాలే, వాటికి మనం ఏమీ మోహపడకూడదు అనే అభిప్రాయాన్ని ఎప్పుడైతే అతను పొందుతాడో, అనన్యహేతుషు
ఇవి యోగ సాధన ద్వారా తప్ప మరొక దాని ద్వారా రావు అని తెలిసినా సరే వాటి మీద ఏమాత్రం కోరికను ఉంచుకోకుండా వైరాగ్యాన్నే బలపరుచుకుని ఉంటాడో అప్పుడు మే గతి స్యాత్, నా యొక్క తత్వాన్ని, నా యొక్క స్థానాన్ని, నా యొక్క శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతాడు. నా గతి ఎలాంటిది అంటే ఆత్యంతికి, అంతాలు లేనటువంటిది, ఏ రకమైనటువంటి అంతు లేనటువంటిది. అలాంటి అంతులేని ఆనందాన్ని పొందగలుగుతాడు. ఎత్ర న మృత్యుహాసః, నన్ను చేరితే లేదా నా యొక్క స్వరూపమైనటువంటి ఆనందాన్ని పొందగలిగితే మృత్యువు అలాంటి వాడిని చూసి నవ్వటం అనేది జరగదు. నన్ను కాక అష్టైశ్వర్యాలను పొందిన అష్టైశ్వర్యాలకు లోబడ్డా సరే మృత్యుహాసః, మృత్యువు అలాంటి వాడిని చూసి నవ్వుతుంది. అలాంటి వాడికి మృత్యువు తప్పనిసరిగా ఏర్పడుతుంది. కానీ నేను చెప్పినటువంటి నా స్వరూపాన్ని పొందితే మాత్రం మృత్యుహాసః నభవతి, మృత్యువు అలాంటి వాడిని చేరలేదు, అలాంటి వాడిని చూసి నవ్వలేదు, అలాంటి వాడికి కూడా దూరంగా జరిగిపోతుంది అని పరమాత్మ యదాన యోగోపచితాసు చేతః మాయాసు సిద్ధస్య విసర్జతేంగ అనన్యహేతుష్వథమే గతి స్యాత్ ఆత్యంతికి యత్ర న మృత్యుహాసః అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంతో 27వ అధ్యాయం, తృతీయ స్కంధంలోని 27వ అధ్యాయం కాపిలోపాఖ్యానంలో మోక్షరీతి వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయం, చిన్న అధ్యాయం, 30 శ్లోకాల అధ్యాయం పూర్తయిపోతుంది. ఈ అధ్యాయంలో ప్రధానంగా పరమాత్మ మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షాన్ని అందుకోవటానికి దారులేమున్నాయి అని సాధనాలను గురించి చర్చించాడు. మధ్యలో తల్లిగారు కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా సాధన దృఢంగా బలంగా చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు. ఈ అధ్యాయంలో ఉండేటువంటి ఎన్నెన్నో సాధనాలు భగవద్గీతలోనూ యోగ దర్శనంలోనూ యోగశాస్త్రంలోనూ అక్కడక్కడ విక్షిప్తంగా ఉన్నాయి. విక్షిప్తంగా ఉన్న వాటిని పరమాత్మ ఒక చోటకి చేర్చి సాధనాలను చెప్పాడు. చెప్పిన సాధనాల్లో కల్లా కూడా స్వధర్మాచరణ, దాని ద్వారా మనస్సును శుద్ధం చేసుకోవటం, దాని ద్వారా జ్ఞాన మార్గంలోకి అడుగు పెట్టడం, దాని ద్వారా వైరాగ్యం ద్వారా తత్వజ్ఞానాన్ని అందుకోవటం, వీటన్నిటికీ భక్తిని జోడించుకోవటం అనేటువంటి ప్రధానమైన అంశాలను ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయం ఇంతటితో ఇక్కడికి ముగిసింది. మనం యథాప్రకారం పరమాత్మ చెప్పినటువంటి విషయాలను ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, దేవహూతి గారు అడిగినటువంటి ప్రశ్న మనకు ఆవిడ అడిగిన స్థాయి కంటే బలంగా మనసులో ఉంది. ఇది వదిలేది కాదు, పెట్టేది కాదు, మనం చేయగలిగింది కాదు, అందుకోగలిగింది కాదు. ఇదేదో వినటానికి విన్నట్లుగా ఉంటుంది కానీ విన్న తర్వాత వెంటనే పోతోంది. వినేటప్పుడు ఏమైనా కాసేపు నిజమేమో అని అనిపిస్తుంది కానీ అయిన వెంటనే మాత్రం దీని గురించి ఊసు కూడా మనసులో ఉండట్లేదు. ఇలాంటప్పుడు ఇది తత్వజ్ఞానం ఏమిటి, దీన్ని అందుకోవటం ఏమిటి అనేటువంటి ప్రశ్న మనకు కూడా చాలా గట్టిగా బలంగా ఉంది. దాన్ని చూసుకునే పరమాత్మ కూడా ఈ ప్రశ్నకు కారణం ఇంతే, సాధన బలంగా లేకపోవటం. సాధనే గనక బలంగా ఉండే మాట అయితే ఈ ప్రశ్న రాదు, ఆ ప్రశ్నలో విషయమైనటువంటి పరిస్థితి తలెత్తదు అని చెప్తూనే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క ఆ సమాధానాన్ని మన ప్రశ్నకు సమాధానంగా ప్రధానంగా మలుచుకుని సాధన బలంగా ఉంటే ఈ ప్రశ్న, ఇలాంటి ప్రశ్న ఏదైనా సరే రాదు అనే విషయాన్ని గట్టిగా నిర్ణయించుకుందాం. నిర్ణయించుకుని సాధన బలంగా సాగాలి అంటే సాధన మొదలవ్వాలి. ఆ మొదలవ్వాలి అంటే దానికి ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని అనుగ్రహం ఉండాలి. అలాంటి పరమాత్మ అనుగ్రహంతో మనం కూడా సాధన చేయాలి అని ఆయన్ని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న విజ్ఞప్తి. రేపు, ఎల్లుండి, మరుసటి రోజు 3 రోజులు నాకు సెలవును దయచేయవలసింది. నిన్న ఇచ్చింది సెలవు కాదు, అది సిక్ లీవు, కాబట్టి అది సెలవు కిందకి రాదు. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 రోజులు మాత్రం సెలవు ఇవ్వవలసింది. 3 రోజులు ఆచార్యుల వారు భాగవత మహాత్మ్యాన్ని చెప్తారు, ఒక అధ్యాయం చెప్తారు. కాబట్టి ఆ అధ్యాయం చూసుకోవటం, పారాయణ చేసుకోవటం కార్యక్రమాలతో 3 రోజులు గడిపితే 4వ రోజు నేను హాజరవుతాను అని విజ్ఞప్తి. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు
తృతీయ స్కంధంలో 27వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే సప్తవింశాధ్యాయే శ్లోకాః దేవహూతిరువాచ పురుషం ప్రకృతిర్బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్ అన్యోన్యాపాశ్రయత్వాచ్చ నిత్యత్వాదనయోః ప్రభో యథా గంధస్య భూమేశ్చ నభావో వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ అకర్తుః కర్మబంధోయం పురుషస్య యదాశ్రయః గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తే శ్వతః కథం క్వచిత్తత్వావమర్శేన నివృత్తం భయముల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్ఠతే శ్రీభగవానువాచ అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణామలాత్మనా తీవ్రయామయి భక్త్యా చ శ్రుత సంహృతయా చిరం జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయసా తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మసమాధినా ప్రకృతిః పురుషస్యేహ దహ్యమానాత్వహర్నిశం తిరో భవిత్రీశనకైః అగ్నేర్యోనిరివారణిః భుక్తభోగా పరిత్యక్తా దృష్టదోషా చ నిత్యశః నేశ్వరస్యాశుభం ధత్తే స్వేమహిం నిస్థితస్య చ యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్ స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే ఏవం విదిత తత్వస్య ప్రకృతిర్మయి మానసం యుంజతో నాపకురుతే ఆత్మా రామస్య కర్హిచిత్ యదైవ మధ్యాత్మరతః కాలేన బహుజన్మనా సర్వత్ర జాత వైరాగ్యః ఆబ్రహ్మ భువనాన్ మునిః మద్భక్త
మద్భక్తః ప్రతిబుద్ధార్థో మద్భక్తః ప్రతిబుద్ధార్థో మత్ప్రసాదేన భూయసా మత్ప్రసాదేన భూయసా నిశ్రేయసం స్వసంస్థానం నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్నోతిహాంజసాధీరః ప్రాప్నోతిహాంజసాధీరః స్వదృశాచ్ఛిన్న సంశయః స్వదృశాచ్ఛిన్న సంశయః యద్గత్వా న నివర్తేత యద్గత్వా న నివర్తేత యోగీ లింగాద్వినిర్గమే యోగీ లింగాద్వినిర్గమే యదా న యోగోపచితాసు చేతో యదా న యోగోపచితాసు చేతో మాయాసు సిద్ధస్య విషజ్యతేంగ మాయాసు సిద్ధస్య విషజ్యతేంగ అనన్యహేతుష్వథ మే గతి స్యాత్ అనన్యహేతుష్వథ మే గతి స్యాత్ ఆత్యంతికీ యత్ర న మృత్యుహాసః ఆత్యంతికీ యత్ర న మృత్యుహాసః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే సప్తవింశోऽధ్యాయః సప్తవింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు శ్రీమద్భాగవత అమృత రసాస్వాదనలో భాగంగా ఆచార్యముఖంగా కపిల దేవహృతి సంహాదంలో విశేషమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఆలకించాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకాంతం పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.